దానికి సంబంధించి ఏదైనా పిరమిడ్ మనకు ఎర్త్ మీద వస్తుంది ఆ పేరు మీద అంటే దానికి సంబంధించిన మాస్టర్స్ యొక్క ఎనర్జీ ఫస్ట్ దిగుతుంది అనమాట. సో ఏ ప్లేస్ లో రావాలో ఎక్కడ రావాలో వాళ్ళే నిర్ణయించుకొని ఆ స్థలాన్ని అక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ఆ తర్వాత దేహ రూపంలో ఉన్న మాస్టర్స్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. మరి అంత గొప్ప పిరమిడ్కి మరి మాస్టర్స్ అందరూ టీం ఆ వీరికి అవకాశం రావడం అంటే ఆషామాషి కాదు. ఎన్నో జన్మల ధ్యాన ఫలితం ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. సో ఇలా ఎక్కడెక్కడ ఏ మాస్టర్స్ ఏ పిరమిడ్స్ రావాలో వాళ్ళ ప్రణాళిక ప్రకారం రావడం జరిగింది. మరి ఈ పిరమిడ్ లో ముందు ముందు ఎలా ఉంటుందంటే తిరుపతి బ్రహ్మోత్సవాలను ఎంత అద్భుతంగా నడుస్తున్నాయో ఆ ఆ బ్రహ్మోత్సవ వైభవం కానీ ఆ స్థితి కానీ ఎనర్జీ కానీ ముందు ముందు ఈ పిరమిడ్ లో ఉంటాయి, ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో అది ఇప్పుడు బీజాలు పడుతున్నాయి, అది ఆ దిశగా వెళ్ళిపోతుంది. మరి వీరి సంకల్పం కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో మరి ధ్యాన బ్రహ్మోత్సవాలు కూడా నడిపించాలని అనుకోవడం చాలా అద్భుతం. మరి ఆ తిరుమలేశుడు అంటే ఆ గోవిందుడు మరి సహస్రాస్థితిలో ఉన్నవాడు. 7 కొండల అర్థం కూడా మనకి 7 చక్రాలను దాటినవాడు అని అర్థం. మరి 7 చక్రాలు మనకి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. సహస్రం అనేది స్థితి అన్నమాట. మరి అక్కడికి చేరుకున్న వారే ఈ వెంకటేశ్వర గోవిందుడు. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ గోవిందులనే చెప్తారు పత్రిక. అసలు అర్థం ఇది. అయితే తలలో మీద నీలాలు కాదు, మన మనసులో ఉన్న తలపులు తొలగించమని చెప్తున్నారు. అంతకుముందు అహంకారాన్ని సూచిక తలనీలాలు అర్పిస్తే ఈ కర్మలు పోతాయని కొందరు, అహంకారం తొలగిపోతుందని అంటే అందానికి కదా, పేరుంటే మనం చూడడానికి బాగా కనిపిస్తాం. అంటే అందం కూడా ఒక అహంకారమే. అలా నేను అహంకారాన్ని దేవునికి ఇచ్చేస్తున్నా అని అప్పుడు అప్పుడు తెలిసిన జ్ఞానం ప్రకారం అలా ఇచ్చుకున్నాం. కొందరు తల వెంట్రుకలలో నుంచి కర్మలు తొలగిపోతాయని అలా ఇచ్చుకునేవారు. ఇప్పుడు అసలు సత్యం ఏంటి? తల నీలాలు కాదు, మనసులోని తలుపులను తొలగించమని చెప్తున్నారు. అసలు అంతరాయాలు మనకు తెలియదు అన్నమాట. వారు నిల్చున్న స్థితి కూడా అభయాస్త్రం వరదాయాస్త్రం. అంటే ఈ స్థితులు ఎప్పుడు వస్తాయి? మనం ధ్యానం చేసినప్పుడే మన జీవితానికి మన అభయము, మన జీవితానికి మనమే వాళ్ళను ప్రసాదించుకుంటాం. సో ఈ స్థితులన్నీ ప్రతి దాని వెనుక అద్భుతం ఉంది. ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఈ జ్ఞానం కూడా ఇవ్వబడడం జరిగింది. మరి నిలువు బొట్టు ఉంటుంది, మనం నామాలు పెట్టుకుంటాం, అంటే అది ఊర్ధ్వలోకాలకు ప్రతీక. మనం ఎదుగుతూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలని. ఇలా ప్రతి దానికి ఒక అంతరార్థంతో ఉందన్నమాట. ఆ తిరుపతిలో కానీ గోవిందుడు కానీ మరి ఎందుకు అక్కడ అంతా ఆ పేరు విన్నా అక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ మెట్లు ఎక్కుతున్నా ఎందుకు మనకు ఆనందం కలుగుతుంది? ఎంతో మంది ఋషులు మహర్షుల ధ్యాన శక్తి ఫలితం అది, తపోశక్తి అక్కడ ఉంది. ఈ భక్తులందరూ ఆ శక్తిని కూడా దారిపోసారంటే ఆ నమ్మకం ద్వారా. అక్కడ ఉన్న చెట్లు చేమలు అన్నీ కూడా ఋషుల అంశాలు. ఇప్పుడు మన కడతాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్నవి కూడా మాస్టర్సే. ఆ చెట్లు చేమలు ఊరికే వచ్చినాయి కావు, అవి నిర్ణయించుకునే రాబడతాయి అక్కడ. అలా ఆ శక్తిని జ్ఞానాన్ని పొందుతాయి అన్నమాట. అలా చుట్టుపక్కల ఉన్నవి కూడా అదే. మరి అంత అద్భుతమైన ప్రదేశానికి 27 కిలోమీటర్స్ ఉన్నట్టుంది ఈ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఒక ఇప్పుడు ధ్యానం చేస్తేనే కొన్ని కిలోమీటర్ల వరకు మన ఆరా పెరుగుతుంది అన్నప్పుడు మరి అంత అద్భుతమైన పిరమిడ్ ద్వారా ఈ అద్భుతమైన శక్తి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది. మరి ప్రపంచంలో కోటీశ్వరమైన టెంపుల్స్ లో తిరుపతి కూడా చాలా అగ్రస్థానంలో ఉంది. అంటే సంపదలకి అదే, శక్తికి అదే, అన్నిటికీ అదే శ్రీనిలయము అయిపోయింది. సో అంత అద్భుతమైన స్థితిలో ఉన్న ఆ ప్రదేశంలో మన ఈ శ్రీ గోవింద పిరమిడ్ రావడం అనేది చాలా విశేషం. సో మరి ఈ సంకల్పం కూడా చాలా అద్భుతమైన సంకల్పం. బ్రహ్మోత్సవాలను వింటేనే ఎంత అద్భుతంగా ఉంది. మరి ఈ బ్రహ్మోత్సవాలు ఎవరు చేశారు? సాక్షాత్ ఆ బ్రహ్మనే వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి చేశారట ఉత్సవాలని. ఆయనకు రోజు ఉత్సవాలు 9 రోజులు కంటిన్యూగా ఆ బ్రహ్మని సాక్షాత్తు బ్రహ్మని చేశారట. చేస్తూ వారికి నైవేద్యం రకరకాలు ఇవి చేయడం అనేది అంటే వారప్పుడు
ప్రతిదీ సమర్పించడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అలా వాళ్ళు చేశారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మరి సాక్షాత్ బ్రహ్మను ఎందుకు వెంకటేశ్వర స్వామి చేశారు? వారు లోక కళ్యాణార్థమే అక్కడ తన కార్యాలను నిర్వర్తించారు. ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ఆ జ్ఞానాన్ని ఇచ్చారు వారు. మరి అవతార పురుషుడయ్యారు, వారు ఇవ్వడానికి కారణమయ్యారు. అయితే అందుకు సంతోషించి ఆయన ఇచ్చారు, ఆ ఉత్సవాలు చేశారన్నమాట. మరి ఆ ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటగా మన గరుత్మంతుడితోటి వాహనంతో చేస్తారట అక్కడ. మరి ఈ గరుత్మంతుడు ఎందుకు స్పెషల్ అయిపోయారు? గరుత్మంతుడు ఆత్మస్థితిలో ఉన్నవాడు. తను కశ్యపుడికి ఇద్దరు భార్యలు, వినతి కద్రువాని. మరి కద్రువకి ఆ సర్పాల్లో సంతానం కలిగితే వినతికి ఈ గరుత్మంతుడు ఈ సూర్యులు ఇలా ఉంటాడు అనమాట. గరుత్మంతుడు ఉంటాడు. అయితే ఈ గరుత్మంతుడు పుట్టడంతోటే మహా తేజస్సుతో ఉంటాడు. ఆయన రెక్కలు కదిలిస్తేనే ఎన్నో లోకాలు కదిలిపోతాయట. అంతటి శక్తివంతుడు, అంత తేజస్సుతో కూడిన పుట్టుక జరుగుతుంది ఆ గరుత్మంతుడి యొక్క పుట్టిక. ఆ కద్రువకేమో చాలా సర్పాలు వస్తాయి. అలాగే ఆ వాసుకి, ఆదిశేషుడు, ఆ ఇంకా చాలా సర్పాలన్నీ తన కిందనే ఉంటాయి. ఇదంతా ఋషి సంతతే. ఒక ఋషి నుంచి రెండు రకాలు వచ్చాయి చూడండి. గరుత్మంతుడైన ఉత్తమది వచ్చింది, సర్పాలు రావడం జరిగింది. అంటే ఆ భార్యల చూసింగ్ బట్టి ఉండొచ్చు. బట్ ఇక్కడ గరుత్మంతుడు, ఇక్కడ ఇది. అయితే ఆయన తేజస్సును చూసి వారి తల్లి ఎప్పుడూ మురిసిపోతూ ఉండేదట. చాలా అద్భుతమైన ఆ తేజస్సును చూసి. కానీ ఏం లాభము, ఆమె ఆ కద్రువకి బానిసగా ఉంటుందట. బానిసగా పెట్టుకుంటుంది ఒక పందెంలో ఓడిపోవడం వల్ల. సో ఈమె ఎప్పుడు బానిసనే ఉండాలి. నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించమని కొడుకుకి చెప్తుంది అనమాట. నువ్వే విడిపించగలమని చెప్పారట అంతకుముందు ఉన్నవారు. సో కాబట్టి నీకోసం తల్లిని చాలా గౌరవించేవాడు, ప్రేమించేవాడు అన్నమాట ఈ గరుత్మంతుడు. అంటే భక్తి భావంతో ఉండేవాడు. గౌరవము, వినయము, భక్తి, ఆత్మస్థితి, తనకంటూ ఇది కావాలి అన్న స్థితిలో లేనివాడు. అతని యొక్క పుట్టుకతోటి ఎన్నో లోకాలు కూడా భయపడ్డాయి అనమాట. ఎందుకంటే మహాశక్తి భూమి మీద ఉద్భవించిందంటే మాకు పోటీకి వస్తాయేమో, మమ్మల్ని తీసుకెళ్ళి మా లోకాన్ని ఏమన్నా అప్పై చేసుకోవడం భయం ఉంటుంది వారికి. సో ఇలా ఇంద్రుడు ప్రతిదానికి ఈ భయం ఎప్పుడూ ఉంటది కదా. అలా ఈయన రెక్కలు కదిలిస్తే ఇన్ని లోకాలు కదిలిపోతున్నాయంటే ఆ భయం ఉండింది. అయితే తల్లిని బానిసత్వం నుంచి విడిపించాలంటే ఏం చేయాలని ఆ కద్రువని అడుగుతాడు. ఆ కద్రువ కూడా గరుత్మంతుని చూసి చాలా ఆ ఏం చేస్తుందంటే చాలా ముచ్చట పడుతుంది. కానీ ఈర్ష్య, నాకు అలాంటి కొడుకు రాలేదేంటి. సరే బానిసత్వం నుంచి విడిచిపెట్టాలంటే అమృతం తీసుకురమ్మని చెప్తారు. ఈ అమృతం తీసుకురొస్తే నిన్ను మీ తల్లిని బానిసత్వం నుంచి వదిలేస్తా అని చెప్పి. సరే అని చెప్పానే తండ్రి సూచనలు కూడా తీసుకుంటాడు కశ్యపుడు. తల్లి ఆశీర్వాదాలు తీసుకొని తన ఆహారం ఎక్కడ తీసుకొని వెళ్ళి ఎట్టకేలకి ఇంద్రుడితో ఫైట్ చేసి అమృతం తీసుకొస్తూ ఉంటుంటే మధ్యలో ఎంతో మందిని ఈయన అందరినీ జయిస్తాడు. ఈయన ఎవరు ఓడించేవాళ్ళు. ఇతను ఆ చేతిలో అమృతం ఉంటే తనే తాగొచ్చు కదా, తాగలేదు. ఎంత నిస్వార్థ స్థితికి ప్రతీక ఆ గరుత్మంతుడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు. అడిగినప్పుడు ఈయన కోరిక అడుగుతాడు. ఈయన నిస్వార్థ స్థితికి చూసి ఏమంటాడంటే, నేను ఇలాగే ఈ రూపంతోటే చెక్కు చెదరకుండా ఎప్పటికీ వనంగా ఉంటూ మీకు సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు కూడా ఆయన సేవ కోరుకుంటూ కానీ విలాసాలు కోరుకోలేదు. దేహపరమైన కోరికలు ఏవి కోరికలేదు. ఒక పరమాత్మకు సేవ చేయడము అంటే సాక్షాత్తు లోక కళ్యాణం చేయడమే. ఆయన ఎప్పుడు లోక కళ్యాణ పనుల్లో ఉంటాడు కదా విష్ణుమూర్తి. సో మీకు సేవ చెయ్యాలి అని కోరుకుంటాడు. అప్పుడు ఈయన ప్రథమ భక్తుడయ్యాడు. మహా గొప్ప స్థితిలో ఉన్నవాడు. అంటే ఆ విష్ణుమూర్తి పట్ల ప్రేమ, నమ్మకము, ఆ భక్తి, ఇదంతా ఈయనకే సాధ్యం. ఈ ఉత్సవాల్లో కూడా ఇతనే కోటాను కోట్ల లోకాల నుంచి దేవతలకు ఆహ్వానం తీసుకొచ్చాడట. అంటే అన్ని లోకాలతో సంబంధం ఏర్పరచుకోలే శక్తి పొందినవాడు ఈ గరుత్మంతుడు, మహాశక్తివంతుడు. సో ఇలాంటి వాహనం తోటి మొట్టమొదటగా ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి మన గోవింద పిరమిడ్ లో కూడా ఫస్ట్ డే. సో ఈ గరుత్మంత ఎనర్జీస్ తోటి కనెక్షన్ అవుతాయి. మనకు కూడా ఎంతో కోటాను కోట్ల మాస్టర్లు లోకల్ నుంచి ఆ పిరమిడ్ తో కనెక్షన్ జరిగి ఆ ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. మామూలుగా పిరమిడే ఎన్నో లోకాల్లో కనెక్షన్ అవుతుంది. అలాంటిది ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క
ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యి చేస్తూ ఉంటే జరిగేది అదే, ఆ అద్భుతమే, ఆ పరమానంద స్థితి చేరుకునే ప్రాసెసే. సో ఈ గరుత్మంతుడు ఈ స్థితిలో ఉన్నాడు కాబట్టే ఆ విష్ణుమూర్తి ప్రథమ భక్తుడు వాహనదారుడు అయిపోయాడు. సో ఇలా ప్రతి ఒక్క రోజుకి ఒక స్పెషల్ ఉంది. ఈ రోజు గరుత్మంతుడి గురించి కొద్దిగా వివరణ. మరి ఇది కూడా మన బ్రహ్మోత్సవాల్లో మరి ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో కనెక్షన్ చేసుకొని వారి ఎనర్జీస్ తో కనెక్ట్ చేయడం అంటే అది మహా అదృష్టం, అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిదని చెప్పుకోవచ్చు. అలా అయితే మనకి ఈ 7 కొండల్ని మనకి 7 స్థితులని చెప్పుకున్నాం. మరి తిరుపతి కొండలు కూడా మన చక్రాలతో కనెక్షన్ అయి ఉన్నాయి. మరి లోకాలతో కూడా చెప్తారు పత్రిజీ. భూలోకం అని, భువర్లోకం అని, సువర్లోకం అని, జనాలోకం అని, మహాలోకం అని, తపోలోకం అని, సత్యలోకం అని చెప్తారు. మరి మామూలుగా సత్యలోకంలో పూర్ణాత్మలు ఉంటారు. అన్ని సత్యాన్ని తెలిసిన వాళ్ళు, అన్నిటినీ జయించిన పూర్ణ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. మనం చెప్పుకునే గోవిందుడు కానీ ఈ పరమాత్మ అందరూ కానీ అక్కడ సత్యలోకంలో ఉంటారు, పూర్ణాత్మ స్థితిలో. మరి అక్కడి నుంచి అంశాలని ఎక్కడికి పంపిస్తారంటే బిందువుల రూపంలో ఈ జనాలోకంలోకి పంపిస్తారు. ఈ జనాలోకంలోకి ఎక్కడి నుంచి వస్తారు? ఆ సత్యలోకం నుంచి, పూర్ణాత్మ స్థితిలో ఉన్న దాని నుంచి ఈ జనాలోకంలోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఆ జనాలోకంలోకి వచ్చిన ఈ ఆత్మలన్నీ కూడా ఎలా అప్పుడే వచ్చిన ఆత్మలు అన్నమాట. అంటే శిశువు ఆత్మలు. ఈ ఆత్మలన్నీ ఈ జనాలోకం రావడం జరుగుతుంది. ఇవి మళ్ళీ మనకి భూలోకంలోకి వస్తేనే పాఠశాల నేర్చుకోవడం ఉంటుంది. అవే భూలోకంలోకి వచ్చి దేహంలోకి వెళ్ళి దేహాత్మగా తయారవడం జరుగుతుంది. అలా జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మరి ఫస్ట్ మూలాధార చక్రతో కొన్ని జన్మలు తీసుకుంటుంది. అవే మన తమో గుణం కింద కౌంట్ చేసుకుంటాం. వందల జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఎక్కడి నుంచి వచ్చింది? జనాలోకం నుంచి కిందికి వచ్చింది. మరి అలా చేస్తూ మళ్ళీ చనిపోయాక ఏం జరుగుతుంది? భూలోకం మీద ఉంది భువర్లోకం. ఆ భువర్లోకాలకే పాపము పుణ్యము, భువర్ సువర్ అంటే స్వర్గ నరకాలు. ఆ పాపం పుణ్యం అక్కడ కొంత అనుభవించేసాక మళ్ళీ జనాలోకంకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉద్వస్థితి చేరలేదు, ఇంకా మూలాధారనే ఉంది కదా. అంటే ఇక్కడ కొండలతో కంపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ కొండల్ని ఈ లోకాలతో చేస్తూ మనం 7 కొండలు ఎక్కితేనే తిరుపతి చూసి వచ్చినాం అంటాం, కానీ ఒక్క కొండ ఎక్కి వచ్చి తిరుపతి చూసేసినాం, దర్శనం చేసుకున్నాం, మనం గమనించండి. అలా ఈ 7 కొండలు ఈ స్థితులని చెప్పుకోవచ్చు. అలా అయితే ఈ మూలాధార స్థితికి ప్రతీక అన్నమాట. అయితే ఆ జనాలోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పటి వరకు చేస్తూ ఉంటుంది? ఈ జన్మ తమో గుణము, రజో గుణము కొన్ని వందల జన్మలు అయిపోయాక ఏమవుతుంది? అనాహతకు వస్తుంది. ఇవన్నీ దాటినాక అనాహతలో ఉన్నవారు అంటే ఎలా అంటే నార్మల్ గా ఉంటారు, ఇక మౌనంగా, ఇంకా పిచ్చిగా చేష్టలు కర్మపరమైన లింకులు పెట్టుకోరు అనమాట. ఆ తర్వాత నిస్వార్థమైన పనులు చేయడానికి పూనుకుంటారు. ఎప్పుడైతే నిస్వార్థమైన పనులు చేయాలనుకుంటారో అప్పుడు మీరు మహాలోకానికి ఎంటర్ అవుతారు. ఎన్ని లోకాలు పోయినా కానీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఇందులో చెప్పారు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున మాముపత్తేయ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. నువ్వు ఎక్కడికన్నావో, ఏ బ్రహ్మలోకానికన్నావో మళ్ళీ ఇక్కడికే రావాల్సిందే. పునరావృతి మళ్ళీ రావాల్సిందే అర్జున అని భగవద్గీతలో కృష్ణుల వారు చెప్పారను. మాముపత్తయి ఎప్పుడు నువ్వు వెళ్లకుండా ఉంటావంటే నా స్థితిని చేరుకున్నప్పుడు అని అన్నారు. నా స్థితి అంటే సంపూర్ణ స్థితిని. నా స్థితిని చేరుకున్నప్పుడు కౌంతేయ ఓ కుంతి పుత్రుడా పునర్జన్మ నా విద్యతే, నీకు పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నిస్వార్థ స్థితిలో పనులు చేసి మహాలోకానికి వెళ్ళారు, కానీ అక్కడతో ఆగిపోవద్దు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ భూలోకంలోనే రావడం జరుగుతుంది. ఈ భూలోకంలోకి వచ్చి మళ్ళీ ఇంకా కొద్దిగా జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఏం చేస్తారు? తను ధ్యానం చేయడం తర్వాత తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేసుకుని తపోలోకంలోకి వెళ్ళొస్తారు. మరి తపోలోకంలోకి వెళ్ళి అక్కడితో అయిపోలేదా జన్మ? మళ్ళీ రావలసిందే. తర్వాత ఏంటి? జ్ఞానాన్ని బోధించాలి, బోధిసత్వుడుగా ఎదుగుతారు. బోధిసత్వులుగా అంటే టీచర్స్ గా చేస్తాం. మళ్ళీ రావాల్సిందే. ఎప్పటి వరకు? బుద్ధులుగా అయ్యే వరకు. అప్పుడు సత్యలోకాన్ని చేరుతాము. ఎప్పుడైతే ఈ సత్యలోకాన్ని చేరుతామో అప్పుడు పునర్జన్మతో ఉండదు లింకు.
చుట్టపు చూపుగా వస్తాము. చుట్టపు చూపుగా వచ్చి మనం మన పనులు చేసుకొని ఏదైనా చేసే కార్యం ఉంటే చేసుకొని వెళ్ళిపోతాము. కానీ జనన మన సైకిల్లో మనం ఇరుక్కోవడం జరగదు. అలా ఉండిపోతుంది అనమాట. సో చుట్టపు చూటుగా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే అలా సత్యలోకాన్ని చేరిన తర్వాత మనకి ఈ స్థితి ఉండదు అని మన పత్రి గారు ఈ లోకాలతోటి మన తిరుపతి కొండలను చెప్పడం జరిగింది. మరి అక్కడ ఒక్కొక్క కొండకు అంతరార్థం నేను వెతికాను, నాకు ఈరోజు దొరికింది. ఈరోజు దాని స్పెషల్ నాకు ఈరోజు సార్ చెప్పారు, అందుకని వెతకడం జరిగింది అనమాట. సో ఏం చెప్పారు, మనకి 7 కొండలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి, వృషభాద్రి కొండ. ఆ, అది అంటే ఋగ్వేదంలో వృషభం అంటే ఎద్దు, దానికి సంకేతం ఎద్దు అన్నట్టు. మరి ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. మరి దానికి కొమ్ములుంటాయి, 3 పాదాలు ఉంటాయట. అది అంటే దాని అర్థం భూత భవిష్య వర్తమాన కాలము. ఇక వాక్కు అంటే శబ్దం, వేదం. వేదం అనే ప్రమాణంగా చేసుకొని ఉన్నవారు మొదటి కొండని ఎక్కుతాడట. అంటే అప్పుడే జ్ఞానానికి బీజాలు వేసుకున్నవాడు వృషభాది కొండ ఎక్కుతాడు. దాని మీనింగ్ అదట, అప్పుడే జ్ఞానానికి బీజాలు వేసుకుంటాట. ఇక రెండోది వృషాద్రి. మనకు యాక్చువల్గా ఇంకా హెయిర్ సంబంధించినది అనుకుంటాం కదా, వృషాద్రి అని ఉంది సెకండ్. ఏముంది అంటే అది ధర్మానికి ప్రతీక. వృషాద్రి అనేది ధర్మానికి ప్రతీక. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. అంటే మనము ఏది ధర్మమో ఏది అధర్మమో అని తెలుసుకోవడానికి వేదాల ద్వారానే మనకు తెలిసేది కదా. దాన్ని అనుసరించవలసి చేయవలసిన పనులు అన్నమాట. ఈ వృషాద్రి అనేది ధర్మానికి ప్రతీక. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మనకి మంచియే చూడాలి, మంచియే వినాలి, మంచియే మాట్లాడాలి. అంటే సశాస్త్రీయమైన ఉండాలి మాట కానీ, చూపు కానీ, వినడం కానీ. ఇవన్నీ చేస్తే ఆ స్థితిని చేరినామంటే మనము రెండో కొండ దాటినట్టు వృషాద్రి అని చెప్పుకునేది. ఇక గరుడాద్రి. ఇట్లా మన వృషాద్రిలో మంచి మాట్లాడుతూ మంచి చేస్తూ ఉంటే ఇహపర లోకాల్లో మనకి సుఖమే దొరుకుతుందట. ఆ స్థితిని చేరుకుంటాం, రెండో కొండ అవుతాం. ఇక గరుడాద్రి అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందటం. అంటే షడ్ అంటే జీర్ణం కానిది. ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కాడు, మిగతాదంతా జీర్ణమైపోతుందట. పరమాత్మ ఒక్కడే జీర్ణం కాడు, ఉంటాడు. మిగిలిన అన్ని వికారాలన్నీ కూడా 6 వికారాలు ఉంటాయి. అవి పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ కూడా ఆ జీర్ణమవుతూనే ఉంటాయి. ఇక జీర్ణం కానిదేంటి, ఒక పరమాత్మ ఒకటే ఉన్నవాడు, అతనే కళ్యాణపరుడు. భగవంతుని జ్ఞానం చేత తెలుసుకోవాలి. ఇది ఇది తెలుసుకున్నవాడు గరుడాద్రి చేరుకున్నట్టు. ఇక తర్వాత అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటిక పెట్టుకోవడము. అంజనం కంటితో కాదు, మూడో కన్నుతో దివ్య చక్షుతో చూడాలి. మనము చూడవలసింది అంజనము అంటే దివ్య చక్షుతో చూస్తే అంతా బ్రహ్మమే ఉంది అని తెలుసుకుంటాము. ఈ 4వ స్థితి ఇది అంజనాద్రి అంటే అంతా బ్రహ్మమే అని తెలుసుకోవడము. కంటికి కాటుక లాంటిది, ఇదంతా ఉన్నదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు. అది దాటుతుందంటే అంతా పరమాత్మ సృష్టియే, అంటే అంతా ఉన్నది ఒకటే బ్రహ్మము అని మనం తెలుసుకోవాలి అని అర్థం. దాని అర్థం ప్రతిదానికి గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకొని జ్ఞానం తెలుసుకోకుండా వచ్చాం, కానీ దాని అంతరార్థాలు ఇవి. ఇక శేషాద్రి. ప్రపంచమంతా బ్రహ్మమే అని చూసుకోండి. అలా తెలుసుకున్నప్పుడు వాడికి రాగద్వేషాలు ఉండవు. ఇది శేషాద్రి. అప్పుడు వాడికి కోపం క్రోధం ఉండదు, అంటే మితిమీరిన కోపం అన్నమాట. వాడికి శత్రుత్వం ఉండదు. అంటే బ్రహ్మజ్ఞానులకు శత్రువులు ఉండొచ్చేమో కానీ శత్రుత్వం మాత్రం ఉండదు అని చెప్తారు. అంటే వాడికి శత్రుత్వం ఉండదు. ఇక భగవద్గీతలో చెప్పిన ప్రకారం ఏంటంటే తుల్య నింద స్తుతిర్మౌని అని శ్లోకంలో చెప్పారు. అంటే తాను కాకుండా ఇంకొకటి ఉంది అన్నవాడికి భయం ఉంటుంది.
అంటే నేను కాకుండా ఇంకోటి ఏదో ఉంది, అది నెగిటివో పాజిటివో ఇట్లా అన్నప్పుడు భయాలు కంపల్సరిగా ఉంటాయి. అంతా బ్రహ్మమే అనుకునే వాడికి భయం ఉండదు. ఏది చూసినా అంతా బ్రహ్మమే అనుకోవాలి. అలా అనుకున్న వాడికి ఇక భయం అనేదే ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉండడమే బ్రహ్మం అంటే, ఎప్పుడు ఒకేలా ఉండడము. ఆ స్థితికి ఎక్కితేనే మనం శేషాద్రిని దాటినట్టు. అలా అంతా బ్రహ్మమే, ఉన్నదంతా ఒకటే, లేదు నేను కాకుండా ఇంకోటి ఉంది అంటే అది భయం స్థితిలో ఉంటారు. అంతా తుల్య నింద స్తుతిర్మౌని. నేను అంతా పరమాత్మ అంతా బ్రహ్మమే అనుకున్నవాడు ఇక శేషాద్రిని ఎక్కుతాడు. ఇక వెంకటాద్రి. వెంకటాద్రి అంటే వేం అంటే పాపం, కట అంటే తీసివేయడం. కాబట్టి పాపాలు పోవడము. ఎప్పుడు మనకు పాపాలు పోతాయి? మనం కర్మచక్ర బంధం నుంచి పోయినప్పుడే, విశుద్ధిని దాటినప్పుడే మన కర్మలన్నీ విశుద్ధిలో శుద్ధి చేయబడతాయి. ఆ స్థితిని చేరుకున్నవాడు విశుద్ధము, విశేషంగా శుద్ధి చేయబడము. అప్పుడు నాడీ మండలి శుద్ధి జరిగి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ధ్యానంలో మాత్రమే జరుగుతాయి విశేషమైన శుద్ధి. అందుకనే ధ్యానంలో చాలా మంది నొప్పులు రావడము, ఇవన్నీ కారణం ఏంటి? నాడీ మండలి శుద్ధి జరగడం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. అన్ని శుద్ధి జరగాలి అన్నట్టు. అవన్నీ కర్మలు తీసే శారీరకంగా. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి పైన పీడ్యతే కదా. సో అందుకనే అవి మనకి లోపల ఉండేని పైకి వచ్చి అవి శుద్ధి చేయబడడం జరుగుతుంది. మరి ఈ పాపాలను తీసివేయడం వెంకటాద్రి. ఆ కొండని ఎప్పుడు దాటుతాం? మన పాపాలను మనం తొలగించుకున్నప్పుడు. ఇలా ధ్యాన శక్తి దాని ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక్కొక్క కొండ దాటడం అంటే, ఇవన్నీ తెలుసుకోవడం అంటే మనం ధ్యానంలోనే తెలుసుకుంటాం. అలా అంతా బ్రహ్మం తెలిసిన వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళ ఉంటారు. ఇప్పుడు మన ధ్యానం చేయని వాళ్ళు చూస్తే పిచ్చి వాళ్ళు, వీళ్ళదో పిచ్చి అంటారు. ఎందుకంటే బ్రహ్మస్థితిలో ఉన్నవారు ఆ పిచ్చి ఆనందంగా ఉంటుంది. ఆ ప వీరు అనేవారట, అదే రామకృష్ణ పరమహంస వారు, నాకు అలాంటి పిచ్చి కావాలని కోరుకునేవాడు. ఎందుకంటే ఆ ఆనంద స్థితి, ఆ పిచ్చియే ఆనందం అన్నమాట, అద్భుతమైన పరమానంద స్థితి. మరి మనం ఆ స్థితిని చేరుకోవాలి, అంతా బ్రహ్మమే, ఆ స్థితిని చేరుకోవాలని చెప్తుంది. సో పాపాలను హరించుకోవాలి, మన పాపాలను మనమే. ఇక లాస్ట్ నారాయణాద్రి అంటే తుల్యావస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. మనమే ఒక పరమాత్మ స్థితిలో నిలబడిపోతాము. ఇక ఒక్కొక్క స్థితిని దాటి మనమే పూర్ణమైపోతాం, పూర్ణాత్మ స్థితి అన్నమాట. అటువంటి స్థితి పొందడం అనే నారాయణాద్రి అని దాటినట్టు, అక్కడ చేరినట్టుగా. కాబట్టి ఈ 7 కొండల యొక్క స్థితిగతులను మనకి ఇలా వివరించడం జరిగింది. మరి ప్రతి కొండ ఎంత అద్భుతంగా అంతా బ్రహ్మమే, అంతా పరమాత్మ, వేరే లేదు, నీవు వేరు ఇంకోటి వేరు అనుకుంటే భయస్థితిలో ఉంటావు. నీవు ఉన్నదంతా ఒకటే, అది పరబ్రహ్మం అని తెలుసుకున్నప్పుడు నీవు అద్భుతమైన స్థితిలో ఉంటావు అని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ స్థితులు మనకి ఎప్పుడు అర్థమవుతాయి అంటే స్పిరిచువల్ సైన్స్ తెలిసినప్పుడు. ఈ స్పిరిచువల్ సైన్స్ తెలవాలి, ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటిది? మన జీవన విధానానికి నియమించబడ్డ ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు పిల్లలు పుట్టగానే వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకి అనిపించిన దాని మీద పడుతూ ఉంటారు. దైవస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదని మనం వాళ్ళకి కాపలాగా వస్తుంటాం, వాళ్ళు వెళ్తుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే బుద్ధి పెరుగుతూ వస్తుందో వారికి ఇది ముట్టాలి, ఇది ముట్టొద్దు అని మనం నేర్పిస్తూ వస్తాం. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకున్నట్టుగానే మన ఆత్మకి కూడా ఒక సబ్జెక్టు ఉంది. మనం భూమి మీద ఆత్మకి ఇచ్చిన సబ్జెక్టు ప్రకారంగా వెళ్తే అంతా సవ్యంగా ఉంటుంది. కానీ మనసు పరంగా ఉన్న సబ్జెక్టుతో వెళ్తాం మనం ఎప్పుడు. మనసు ద్వారా సృష్టించబడిన సబ్జెక్ట్స్ ఏంటి? స్కూల్లో, కాలేజీలో ఇప్పుడు మనం వేసుకున్న ఇడాక్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఇవన్నీ మనసు నుంచి వచ్చింది. ఆత్మపరమైన సబ్జెక్టు తెలుసుకోవాలి మొట్టమొదటగా. అలా ఆత్మపరమైన సబ్జెక్టు 6 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉందన్నమాట. అంతా మనం ఆత్మ పదార్థాల మనం ఒకటి, అది పునర్జన్మ సిద్ధాంతం ఒకటి, ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము 3, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. ఇలా ఈ ప్రతిపాదనలపైన ఉంది మన జీవిత శాస్త్రము. మరి ఎందుకు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలి? ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది మన జీవితం అంతా.
గుడ్డెద్దు చేలో పడితే అదేంటి ఎటు పోతున్నో దానికే తెలియదు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకుంటామో అంతా ఆత్మమే అని మనం తెలుసుకుంటామో, ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలిస్తే ఆచరణ మొదలు పెడతాం. ఆచరణ పెట్టడం కోసం మనకి ఈ శాస్త్రం అవసరము. అందుకనే మనకు ఎప్పటి నుంచో మనకి ఈ సబ్జెక్ట్ ఉంది, కానీ మనము 4 శ్లోకాలు చదివి ఆ గుళ్ళో, టెంపుల్లో, లేకపోతే ఎవరి పూజ గదిలో ఆ, వాటి అర్థాలు కూడా తెలియకుండా పఠించేసి వెళ్ళిపోతున్నాం. దాని మీనింగ్ ఎందుకు ఉంది, దానికంటూ మీనింగ్ ఉంటుంది కదా. అందుకనే మనకేం చేసింది పత్రిజీ మనకు అర్థమయ్యే భాషలో తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతాలు అంటే మాట్లాడుతున్నాం, వింటున్నాం. అదే సంస్కృతంలో చెప్తే మళ్ళీ అలాగే మానేసి మనం వెళ్ళిపోయేవాళ్ళం. సో మనకు సులువైన భాషలో తీసుకొచ్చారు. మహాగురువులే ఇలా తీసుకొస్తారు, అంత ఈజీగా తీసుకురారు. వేదవ్యాసుల వారు అప్పుడు వేదాలు అలా తీసుకొచ్చారు అన్నట్టు. ఎందుకు వారు స్పెషల్ అయ్యారు వేదవ్యాసుల వారు అంటే, అందరికీ అజ్ఞాన్ని తొలగించే స్థితిని తీసుకొచ్చే వేదాలని ఆయనే చాలా అద్భుతమైన వివరణ ద్వారా అర్థమయ్యే భాషలో తీసుకొచ్చారన్నట్టు సులువుగా. అందుకే వారిని అవతార పురుషులను కూడా అంటారు. ఎవరైతే ఇలాంటి మహానుభావులు అందరికి అర్థమయ్యే భాషలో తీసుకొస్తారో వారిని అవతార పురుషులు అంటారు. ఎందుకంటే అందరి అజ్ఞానాన్ని, చీకటిని పారదోలుతారు వీరిచ్చే జ్ఞానం ద్వారా. ఎందుకంటే మన కర్మలను ఎలా దగ్ధం చేసుకోగలం, జ్ఞానం ద్వారానే దగ్ధం చేసుకోగలం. మరి ఆ జ్ఞానాన్ని వీళ్ళు ఇస్తున్నారు. లేకపోతే ఈ జన్మ మరణ చక్రంలో మనం ఎప్పుడు పడిపోతూనే ఉంటాం ఈ జ్ఞానం తెలియకపోతే. సో ఆ జ్ఞానాన్ని మరి వేదవ్యాసుల వారు ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ మనం గురు పౌర్ణిమ వేదవ్యాసులను గుర్తు చేసుకుంటాం. అయితే అలాంటి జ్ఞానాన్ని కూడా మన పత్రిక ఏం చేశారో ఇంకా సులువుగా, చాలా చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా తీసుకొచ్చారు మనకి. ఆయన ఇచ్చిన ప్రతి బుక్ లో ఉపనిషత్తులు ఉంటాయి, భగవద్గీత ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అంతా. దాన్ని మనకి ఇప్పుడు గోవిందుడు అనే దాన్ని ఎంత బాగా తీసుకొచ్చారు, ఇంద్రియాలను జయించిన వాడని. మరి ఆ రోజు కూడా ఉంది మనసు. ఎందుకంటే ఈ కలియుగంలో మనసే ప్రధానమైనది. ఈ మనసు ఎలా ఆడుతుందంటే మాయే సత్యం అన్నట్టుగా చూపిస్తుంది. మాట్లాడుతున్నంత ఈజీగా ఆత్మ సత్యం అని ఎంతవరకు ఉంటున్నాం మనం, ఆత్మస్థితిలో ఎన్ని పనులు చేస్తున్నాం, సశాస్త్రీయమైన మాటలు, చూపులు, చేష్టలు ఎప్పుడు చేస్తున్నాము. నిజంగా మన బ్రెయిన్ ని కరెక్ట్ గా వాడుకుంటే అసలు బ్రెయిన్ అలా ఉంటుంది, దాన్ని ఎలా అంత మనసుతో కంట్రోల్ చేస్తున్నాం. సో ఈ మనసు అంత చంచలమైన స్థితి. ఆ మనసుని కుదుట పెట్టేది ఒక శ్వాసనే అని తీసుకొచ్చి మన పత్రిజీ ఆసనాన్ని తీసుకొచ్చారు, ప్రాణాయామాన్ని తీసుకొచ్చారు. కూర్చున్న చోటనే ఆనాపానసతి వేళ్ళలో వేలు పెట్టుకోండి, మీలోనే ఆ గోవిందుని చూసుకోండి, మీలోనే ఆ పరమాత్మని చూసుకోండి అని చెప్పారు. అంతా మీలోనే ఉంది అని. అనే మనం పాపాత్ములం కదా, మాకేడ ధ్యానం కుదురుతుంది అని అన్నవారికి మన భగవద్గీత శ్లోకం ఉంది. అపి చేతపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం వృజినం జ్ఞానప్లవేనేమం వృజినం సంతరిష్యతి. అంటే నువ్వు మహా మహా పాపాత్ముడు అయినా